ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ల 93వ వర్ధంతి వేడుకలు సిపిఐ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఏఐవైఎఫ్ నాయకుడు లింగం రవి మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవులు యువతకు ఆదర్శప్రాయులని కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో రవి, నస్పూర్ కౌన్సిలర్ రేగుంట చంద్రశేఖర్, ఏఐటియుసి నాయకులు మేకల దాసు, ఖలీందర్ ఖాన్ తో పాటు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. కామ్రేడ్ షాహిద్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ల 93వ వర్ధంతి సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ అట్లాగే అఖిల భారత యువజన సమాఖ్య ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజ్గురు సుఖ్దేవ్, భగత్ సింగ్ల ఫోటోకి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే నునుగు మీసాల వయసులో తన యొక్క ప్రాణాన్ని దేశం కోసం వదిలి ఈరోజు భారతదేశ యువతకు స్ఫూర్తిని అందిస్తున్నటువంటి భగత్ సింగ్ యొక్క ఆశయాలను నెరవేర్చడం కోసం అఖిల భారత యువజన సమాఖ్య నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో ఆదర్శమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. దేశ స్వాతంత్రంలో తన యొక్క ఏదైతే దేశాన్ని బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో తన యొక్క జీవితాన్ని చిన్న వయసులోనే జైలు జీవితాన్ని గడిపి ఉరికొయ్యని ముద్దాడినటువంటి గొప్ప మహానుభావుడు షాహిద్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ల యొక్క వారి యొక్క వారసత్వాన్ని అందిపుచ్చుకొని నేడు అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో రానున్న రోజులలో యువతకు స్ఫూర్తి నింపుతూ వారి యొక్క హక్కుల కోసం పోరాటం చేయడానికి యువతను సన్నద్ధం చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య రానున్న రోజుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవుల యొక్క 93వ వర్ధంతిని మంచిర్యాల జిల్లా కేంద్రం పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది. మరి దేశ కోసం మరి చిన్న వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడినటువంటి యువ కిషోరులు వారి ఆశయ సాధన కొరకు యువత పోరాడాలని చెప్పి మరి అదేవిధంగా ఈ దేశంలో ఈ కేంద్రంలో ఉన్నటువంటి మతోన్మాద శక్తులని ఓడించినప్పుడే మరి వారి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అనేది జరుగుతుంది. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యుల పాలనకు వ్యతిరేకంగా మరి దేశ స్వాతంత్రం కోసం, దేశం కోసం మరి ఎన్నో పోరాటాలు చేసి మరి ఉరికొమ్మని ఎక్కిండు. మరి ఉరికొమ్మ ఉరి తీసేటువంటి ముందు రోజు కూడా మరి మీ కోరిక ఏంటంటే లాస్ట్ అందరం కూడా తల్లిదండ్రులను ఏదో ఒకటి చూడాలన్నటువంటి కోరిక ఉన్నటువంటి మనము, కానీ ఆనాటి యువ కిషోర్లు అయినటువంటి మరి సర్దార్ భగత్ సింగ్ మన దేశం కోసం ప్రాణాలు వదులుతానని చెప్పి ఇంకులాబ్ జిందాబాద్ అంటూ మరి ప్రాణాలు వదలడం జరిగింది. మరి యొక్క ఆశయ సాధన కొరకు మరి యువత ముందుండాలని చెప్పి మరి పోరాటాలు చేయాలని చెప్పి ప్రధానంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి మతోన్మాద శక్తులను ఓడించడానికి అందరం ఐక్యంగా పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా వారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ తెలియడం జరుగుతూ ఉంది. మంచిర్యాలలోని న్యూ డెమోక్రసీ మార్క్స్ భవన్లో భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ల 93వ వర్ధంతి వేడుకలు జరిగాయి. అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి లాల్ కుమార్ మాట్లాడుతూ ఆంగ్లేయుల నుంచి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ల పాత్ర శ్లాఘనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ నాయకురాలు మంగ, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు రెడ్డి చరణ్ తో పాటు విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. తమ్ముడా మనమే చాతగురు అంటే మీకు మిమ్మల్ని చైతన్యవంతం చేయడం కోసం అందరూ ఈరోజు మంచిర్యాల మార్క్స్ భవన్లోని
భగత్ సింగ్, రాజ్గుర్, సుఖ్దేవ్ 93వ వర్ధంతి సందర్భంగా సదస్సు నిర్వహించుకోబడుతుంది. ఈ సదస్సు సందర్భంగా దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశంలో, రాష్ట్రంలో యువత, విద్యార్థులు ఈ పోరాటంలో ముందుకు రావాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా పిలుపునిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ఈరోజు మతోన్మాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఇది విద్యార్థుల చదువుపై అనేక విద్యా కాషాయకరణం చేస్తూ విద్యార్థుల పరిస్థితులను అయోమయం చేసే పరిస్థితులలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల్లోని అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితులలో ఈరోజు ఈ ప్రభుత్వం కూడా కొనసాగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు భగత్ సింగ్ స్ఫూర్తితో ఈ దేశంలో, రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాల కోసం విద్యార్థులు ఐక్యమై ఈ పోరాటాలు నిర్వహించే క్రమంలో ముందుకు రావాలని చెప్పేసి ఈ సదస్సు సందర్భంగా పిలుపునిస్తున్నాం. అందులో భాగంగానే ఆనాడు దేశం కోసం, స్వతంత్రం కోసం 23 సంవత్సరాల్లో ప్రాణాలు అర్పించి ఉరి కంబాన్ని ముద్దన్నటువంటి భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకోవడం కోసం ఈ ఉద్యమంలో అందరూ కూడా ముందుండాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా పిలుపునిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ సదస్సు నుండి అనేక ఉద్యమాలు ముందుకు తీయడం కోసం, ఈ విద్యారంగ సమస్యల కోసం రైతాంగంపై ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న దాడులను నిరసిస్తూ ఈ సదస్సు నుండి యువత అంతా ముందుకు రావాలని చెప్పేసి, ఉద్యమాలు చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ముగిస్తూ ఉన్నాం. ఏదైతే భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా దేశంలో బీజేపీ ప్రభుత్వం ఈరోజు రైతాంగం మీద, విద్యార్థుల మీద ఈరోజు పాశవిక దాడుల్ని నిర్వహిస్తున్న సందర్భం కనబడుతూ ఉంది. ఒకవైపున రైతులను నట్టెంట ముచ్చడానికి రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొస్తూ ఉంది. విద్యారంగంలో నూతన విద్యా విధానం పేరుతోని మతాన్ని చొప్పించడానికి, ఈరోజు విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించడానికి బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉంది. అందులో భాగంగానే మనం అంటున్నాం, ఏదైతే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల ఆశయ స్ఫూర్తి కోసం ఆ రోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఏదైతే ఈ దేశాన్ని విముక్తి చేయాలి, ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న పీడనాన్ని తొలగించాలి, ఈ దేశ ప్రజలకు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఏదైతే కూలదోయించినామో ఆ విధంగా ఈ దేశంలో ఉన్న బడా పెట్టుబడిదారి వర్గాన్ని కూలదోసి ఏదైతే నట్టేట ఇబ్బంది పడుతున్న, ఏదైతే సామాజిక వర్గంలో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడం కోసం, ఆ విధంగా అందరూ కూడా సమిష్టిగా ముందుకు పోవడం కోసం బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉందని మేము విద్యార్థులకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, కార్మిక వర్గాన్ని పిలుపునిస్తా ఉన్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.